మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కుదిరింది. అదేంటి గాయత్రి, రాత్రి బాగున్న ముఖం పొద్దున్న లేచేసరికి ఇలా ఎలా అయిపోయింది? అవునక్క, చాలా నల్లగా చండాలంగా అయింది. ఈ మొహం చూస్తుంటే నాకే చాలా భయం వేస్తుందక్క. మాధవి, కాసేపు ఊరుకుంటావా? అమ్మ గాయత్రి, రాత్రి ఏమైనా క్రీమ్ రాసుకున్నావా? అవునమ్మా, రెగ్యులర్ గా రాసుకునే క్రీమే రాసుకున్నాను. కానీ ఎందుకు ఇలా అయ్యిందో అర్థం కావడం లేదు. మా గాయత్రి, ఒకటే మంట అమ్మా, మంట. అయ్యో గాయత్రి, మంట కూడా వస్తుందా? అయితే ఇప్పుడు మంటతో పాటు నీ మొహం మీద ఏమైనా కుష్ఠరోగం లాంటిది ఏమైనా వస్తుందా? సిమ్టమ్స్ చూస్తుంటే అలాగే ఉన్నాయి. నాకు తెలిసిన ఒక ఆవిడికి ఇలాగే అయింది. రాత్రంతా బానే ఉంది, తెల్లారేసరికి మొహం నల్లగా అయిపోయింది. సాయంత్రం అయ్యేసరికి మొహం మీద పుళ్ళొచ్చేసాయి. అమ్మా గాయత్రి, అయినా నీ మొహం ఇలా అయిపోవడమేంటమ్మా? మాధవి, నువ్వు కాస్త నోరు మూస్తావా? నా కూతురికి అలా ఎందుకు జరుగుతుంది? అనవసరంగా భయపెట్టకు. గాయత్రికి అలా ఏం కాదు. అమ్మా గాయత్రి, నువ్వేం కంగారు పడకమ్మా. నేను స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ని పిలిపిస్తాను. నీకేం కాదు, నువ్వేం కంగారు పడకమ్మా. లేదమ్మా, నాకు చాలా మంటగా ఉంది. చూస్తుంటే పిన్ని చెప్పినట్టు అవుతుందేమో అనిపిస్తుంది. నాకు చాలా భయంగా ఉందమ్మా. నేను కొండలేనమ్మా, నేను చచ్చిపోతాను. అయ్యో గాయత్రి, అవే మాటలు గాయత్రి. నీకేం కాదు. ఈ అమ్ముంది కదా, అంతా నేను చూసుకుంటాను. నువ్వు అలాంటి మాటలు మాట్లాడకమ్మా. వద్దు. రామ్మా. రా, ఇలా రమ్మా. ముందు కూర్చో. కూర్చో. ఏమండి, ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఇదిగో. గాయత్రి రూపంలో దొంగగా ఉన్న సత్యమోహన్ నల్లగా అయితేనే తట్టుకోలేకపోతున్నావమ్మా. అలాంటిది ఆ గాయత్రి నీ కూతురు కాదు అని తెలిస్తే ఏం చేస్తావమ్మా? నీ కూతురు నీ ఎదురుగానే ఉందమ్మా. నీ కన్న ప్రేమని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని అందరినీ నమ్మిస్తోంది. హలో డాక్టర్. నీకు భయాన్ని కలిగించాలని ఇదంతా చేశాను. నేను తలుచుకుంటే ఏం జరుగుతుందో నీకు తెలియాలి కదా. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. మాధవి, కిందకెళ్ళి డాక్టర్ గారిని తీసుకురా. అలాగే అక్క. గాయత్రి, ఊరుకోమ్మా. రండి డాక్టర్ గారు, రండి. రండి డాక్టర్ గారు, చూడండి. రండి డాక్టర్. చూడండి, మా గాయత్రి మొహం నిప్పులో వేసిన మేక తలకాయలాగా ఎలా మాడిపోయిందో చూడండి. పిన్ని, అలా అంటున్నావేంటి? మాధవి, అదే పోలిక. అసలేమైందండి? అమ్మా! ఓ మై గాడ్! ఏమైంది డాక్టర్? ఇది కుష్ఠరోగమేనా? మాధవి, నువ్వుండు. డాక్టర్, ఏమైంది? ఇంతలా కమిలిపోయిందేంటి? ఏమ్మా, నువ్వేమైనా క్రీమ్ రాసావా? రాత్రి పడుకునే ముందు ఈ క్రీమ్ రాసుకుని పడుకున్నాను మేడం. ఉదయం లేచేసరికి ఇలా అయిపోయింది. అయితే ఈ ఫేస్ క్రీమ్ నీకు పడకపోవడం వల్ల ఇలా అయి ఉండాలి. లేదంటే ఇది ఎక్స్పైర్ అవ్వడం వల్ల ఇలా అయి ఉండాలి.
ఎక్స్పైరీ డేట్ ఉందే. నో, మీకు ఈ క్రీమ్ పడకపోవడం వల్లే ఇలా అయి ఉండాలి. లేదు డాక్టర్, నేను గత 5 ఇయర్స్ నుంచి ఇదే క్రీమ్ వాడుతున్నాను. ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ రాధ ఏంటి ఇంత ఆనందంగా ఉంది? నా మొహం నల్లబడ్డం వెనుక ఈ రాధ కుట్రేమైనా ఉందా? ఇప్పుడు నేను ఒక క్రీమ్ ఇస్తాను. దీన్ని 2 పూటలా రాయండి. ముఖ్యంగా మీరు వెలుతురులో ఉండకూడదు. ఇది తగ్గేంత వరకు చీకటి గదిలోనే ఉండాలి. అలా కాకుండా మీ ముఖం మీద వెలుతురు పడింది అంటే ఇక మీరెప్పటికీ ఇలాగే ఉండిపోవాల్సి వస్తుంది. ఏంటి డాక్టర్ మీరు అనేది? జీవితాంతం ఈ డల్ల మొహంతో ఎలా ఉంటుంది? అదే మేడం, అందమైన మొహం ఇలా నల్లగా మాడిపోతే జీవితాంతం ఎలా అని ఏదో ఒకటి చెయ్యండి డాక్టర్ ప్లీజ్. చూద్దాం, ఈ రోజుకైతే ఈ క్రీమ్ వాడండి, లేదంటే మళ్ళీ మార్చిస్తాను. డాక్టర్ గారు, ఎలాగైనా మా గాయత్రి మొహానికి ఎప్పటికీ చీకట్లో ఉండకుండా వెలుగులోకి వచ్చేలా చెయ్యండి డాక్టర్ గారు. లేదంటే చీకట్లో ఈ మొహాన్ని చూసి దయ్యం అనుకుని భయపడేలా ఉన్నాం. ప్లీజ్ డాక్టర్, నా మాట వినండి. ఏం పర్వాలేదు, నేను రేపు మళ్ళీ వస్తాను. మేడం, మీరేమీ కంగారు పడకండి, అంతా బాగవుతుంది. రేపటి వరకు చూద్దాం. కానీ తను మాత్రం వెలుగులోకి వెళ్లకుండా చూసుకోండి. అలాగే డాక్టర్. నేను వెళ్ళొస్తాను. గాయత్రి, గాయత్రి ఇచ్చుడు, నువ్వేం కంగారు పడకు, నీకేం కాదు. అవసరమైతే మనం ఇంకో డాక్టర్ని కూడా కన్సల్ట్ చేద్దాం. నువ్వు కాస్త ఎటూ కదలకుండా డాక్టర్ చెప్పినట్టుండు. మిగతాది నేను చూసుకుంటానమ్మా. నీ మొహం నలుపు బయట పెట్టాను, ఇంకా మిగిలింది నీ చీకటి బతుకు బయట పెట్టడం. అది కూడా ఎంతో దూరంలో లేదు. మాధవి, గాయత్రికి పాలు తీసుకురా. అలాగే అక్క. జాగ్రత్తమ్మా. దేవకి, పద. దేవుడా, ఏంటి నన్ను ఇలా చేసావు? ఈ నల్ల మొహంతో నేను జీవితాంతం ఎలా ఉండాలి? నా మొహం ఎందుకు ఇలా అయ్యింది? రాత్రి వరకు అందంగా చందమామలా ఉన్న నా మొహం ఉదయం లేచేసరికి బొగ్గులా ఎలా మారింది? డాక్టర్ క్రీమ్ చూసి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది అన్నారు. మరి ఏమైంది? ఫుడ్ పాయిజన్ ఏమైనా అయ్యిందా? ఫుడ్ పాయిజన్ అయితే ఫేస్ ఎందుకు ఇలా అవుతుంది? ఈ మొహంతో నేను ఇప్పుడు బయట ఎలా తిరగాలో?